హలో, అందరికీ నమస్కారం. ఈరోజు సిద్ధాశ్రమం గురించి, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారం అయిన వామన అవతారం గురించి చెప్పుకుందాం. తాటకి వధ తర్వాత అడవిలో మహర్షి విశ్వామిత్రుడు ఇంకా శ్రీరామ లక్ష్మణులు సిద్ధాశ్రమం వైపు ప్రయాణం చేస్తున్నారు. సిద్ధాశ్రమం యొక్క ప్రాశస్త్యం గురించి మహర్షి విశ్వామిత్రుడు చెప్తున్నాడు. సప్త ఋషులలో కశ్యప మహర్షి ఒకరు. కశ్యప మహర్షి తపస్సు సిద్ధించిన ప్రదేశమే సిద్ధాశ్రమం. ఇక్కడే శ్రీ మహావిష్ణువు కశ్యప మహర్షికి కుమారుడిగా వామన అవతారంలో జన్మించాడు అని విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకి చెప్పాడు. అలాగే శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తడానికి గల కారణాన్ని కూడా చెప్తున్నాడు. దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు కశ్యప మహర్షి యొక్క కుమారుడు. ఇంద్రునితో పాటు 33 దేవతలు కశ్యప మహర్షి ఇంకా అతని భార్య అదితి యొక్క కుమారులు. అసుర రాజైన బలిచక్రవర్తి చాలా శక్తివంతుడు. దేవతలని, దేవలోకాన్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు. దేవలోకంలోని చాలా సంపదని బలిచక్రవర్తి కొల్లగొట్టాడు. కశ్యప మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. కశ్యప మహర్షి తపస్సుని మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. కశ్యప మహర్షిని తనకి ఏం వరాలు కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు కశ్యప మహర్షి శ్రీ మహావిష్ణువుని తన ఇంట్లో కుమారుడిగా జన్మించాలని కోరుకున్నాడు. ఈ విధంగా దేవతలు అసురులని జయించడానికి సహాయం చేయవలసిందిగా కోరుకున్నాడు. అలాగే తాను తపస్సు చేసిన ప్రదేశం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు కశ్యప మహర్షి కోరిన వరాలని అనుగ్రహించాడు. కశ్యప మహర్షి కుమారుడిగా శ్రీ మహావిష్ణువు తన 5వ అవతారమైన వామన అవతారంలో జన్మించాడు.